హలో నమస్తే అండి. ఇది దేవఘర్లో ఉన్నటువంటి నవలాక్ టెంపుల్. ఈ నవలాక్ టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది ఎంట్రన్స్, లోపలికి వెళ్ళేటప్పుడు దారి అన్నమాట ఇది. ఓకే, దేవఘర్ నిజంగా చాలా ప్రశాంతమైన వాతావరణం అండి. చాలా అంటే చాలా అన్నమాట. ఇక్కడ ఏ విధమైన డిస్టర్బెన్స్ లేదు. మనం ఇప్పుడు మందిరం పైకి వెళ్తున్నాము. ఈ నవలాక్ మందిరానికి ఒక కథ ఉందండి. అది ఒకటి ఏంటంటే, బెంగాలీ రాజకుటుంబానికి చెందినటువంటి చారుశీలాదేవి అనే ఆవిడ తన భర్త అయినటువంటి అక్షయ్ ఘోష్, కుమారుడైనటువంటి జతీంద్ర ఘోష్తో కలిసి కలకత్తాలోని పత్రియా ఘాట్లో నివసించేవారు. ఒకసారి ఆమె భర్త మరియు కుమారుడు మరణించారు. దానితో ఆమె చాలా అశాంతికి గురైంది. కలకత్తా నుంచి దేవఘర్కి మనశ్శాంతి కోసం వచ్చింది. అప్పుడు అక్కడ బాలానంద బ్రహ్మచారి అనే సన్యాసి నివసించేవారు. ఆయన ఆశ్రమంలో ఈ చారుశీల కొంతకాలం నివసించారు. ఆమె అక్కడ స్వస్థత, మనశ్శాంతిని పొందారు. తరువాత ఆ బాలానంద స్వామీజీ గారు చారుశీలాదేవికి అక్కడ రాధాకృష్ణుల మందిరాన్ని నిర్మించమని సూచించారు. అప్పుడు చారుశీలాదేవి ఈ నవలాక్ మండపాన్ని నిర్మించారు. ఈ మందిరం నిర్మించడానికి ఆమెకి 9 లక్షల రూపాయలు ఖర్చయింది. అప్పటి నుంచే దీన్ని నవలాక్ మందిరం అని పిలుస్తున్నారు. ఇది 1940లో పూర్తయింది. అంటే స్వతంత్రానికి ముందు కట్టిన మందిరం అన్నమాట ఇది. ఇందులో లెఫ్ట్ సైడు రాధాకృష్ణ విగ్రహాలు ఉన్నాయి, మందిరం అన్నమాట. రైట్ సైడు బాలానంద బ్రహ్మచారి గారి విగ్రహం ఉంది. మధ్యలో చారుశీలాదేవి కుమారుణ్ణి ఎత్తుకుని ఉన్నటువంటి విగ్రహం ఉంది. దీని ప్రవేశ ద్వారం వద్ద కూడా మనం చూసాము. దాంతో బాబుతో కలిసి ఉన్న విగ్రహం కూడా ఉంది. ఇది దాదాపుగా రామకృష్ణ మిషన్ బేలూరు మఠాన్ని పోలి ఉంటుంది. ఇది జూన్ 29, 2023 పునరుద్ధరించబడింది. ఇదండి దీని కథ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు మనం ఈ మందిరం చుట్టూరా ఒకసారి చూసి వద్దాం రండి. మొత్తం 4 వైపులా చూడొచ్చు అనమాట. ఇది నవలాక్ మండపం వెనుక వైపున. ఇది చాలా విశాలమైనటువంటి మండపం అన్నమాట. ఇక్కడ దాదాపు ఒక 150 మంది కూర్చుని ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకునేంత ప్లేస్ ఉంది. నాకైతే ఈ మండపం నుంచి తిరిగి రావాలని అనిపించలేదు ఈరోజు. కానీ నా స్టూడెంట్స్ నన్ను వదిలేసి, మేడం మీరు చూస్తూ ఉండండి అని వాళ్ళు కిందకి వెళ్ళారనమాట. చుట్టూ గార్డెన్స్ చాలా బాగున్నాయండి. సో గార్డెన్ చూడడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇదేదో 1 గంటలో చూసేసేది కాదు. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా టైం పడుతుందన్నమాట. ఈ టెంపుల్ శాండ్ స్టోన్తో కట్టారండి. సో ఆర్కిటెక్చర్ చాలా బాగుంది, ప్లానింగ్ చాలా బాగుంది. చాలా చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, చాలా పెద్ద మండపం ఇది. ఇక్కడ మనం ఎంతసేపు కూర్చుని ధ్యానం చేసుకున్నా ఎవ్వరూ డిస్టర్బెన్స్ చేయరనమాట. అంటే వీళ్ళు నడిచినా, చుట్టుపక్కల ఎంతమంది నడిచినా కూడా మనకి చల్లటి గాలి వస్తూ చాలా ప్రశాంతంగా 1 గంట సేపు నేను ఇక్కడ మెడిటేషన్ చేసుకున్నానండి. సో అందువల్లనే నా స్టూడెంట్స్ వాళ్ళు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కూర్చొని చేసుకుని కిందికి వెళ్ళిపోయారు గార్డెన్స్ చూడడానికి. సో ఇక అక్కడి నుంచి కాల్ చేస్తున్నారనమాట, మేడం రండి, మేడం రండి అని. సో ఇంక నేను కూడా బయలుదేరుతున్నాను. చూసారు కదా, మండపం చాలా పెద్దది. ఇది మందిరం ఏంటంటే రాధాకృష్ణులకి నిజంగానే ఇక్కడ చాలా ప్రశాంతత, ఇక్కడ థాట్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది కూడా మనకు వస్తుందన్నమాట ఇక్కడ కూర్చొని ధ్యానం చేయడం వల్ల. సో కొన్ని ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు అక్కడ మన మనసుకు చెప్తుందన్నమాట ఏంటంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, ఇక్కడే ఉండాలి అని. ఇది దేవఘర్ ఎయిర్పోర్ట్ అండి. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూడడానికి వెళ్ళండి. యోగధామం ట్రావెల్ అండ్ యోగా ద్వారా మరో ప్రదేశం గురించి మరొకసారి కలుద్దాం. థ్యాంక్ యూ.